ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకండి. నేను బయటకొచ్చినా నాకెదురు పడకండి. మీ ముఖాలు నాకు చూపించకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నానమ్మ, ప్లీజ్ నానమ్మ, అలా అనొద్దు నానమ్మ. మీరు మాకు కావాలి నానమ్మ. నేను లేను. మీ దృష్టిలో చచ్చిపోయాను. వెళ్ళిపోండి. వెళ్ళమంటున్నానా? పావని, ఏంటండి? ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం జరిగిన దత్తత కార్యక్రమం గురించండి. చాలా చక్కగా జరిగింది కదా. అవునండి, మన చేతుల మీదుగా బన్నీని దత్తత ఇవ్వడం ఆనందంగా ఉంది. నాకు అదే సంతృప్తిగా అనిపించింది పావని. అభి కొడుకుగా బన్నీ చట్ట ప్రకారంగా గుర్తింపు పొందాలని వసు పడిన తపన నెరవేరింది. అంతేకాదు, వసు మనకు చేసిన సహాయానికి మనం రుణం తీర్చుకున్నట్టు అయ్యింది. బాగా చెప్పారండి. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. వసుకు మనం ఎంతగానో రుణపడ్డాం. ఈరోజు కాస్తైనా ఆ రుణం తీరిపోయినట్టు అనిపించింది. అంతా బాగా జరిగింది, కానీ అమ్మ కూడా పూజలో ఉండింటే బాగుండేది పావని. ఉండకపోగా బన్నీ వసూలు బాధపడేలా మాట్లాడింది. అదే నాకు బాధగా ఉందండి. చిన్న పిల్లాడు నోరు తెరిచి అడిగినందుకైనా అత్తయ్య ఆశీర్వదించి ఉండాల్సింది. కానీ అంత కఠినంగా ప్రవర్తిస్తారనుకోలేదు. పాపం వసు ఎంత బాధపడిందో. అమ్మ మాటలు వింటుంటే మనకి ఏదోలా అనిపించింది. ఎదురుగా ఉన్న బన్నీ వసూలు ఇంకెంత బాధపడుంటారో. బన్నీని దత్తత తీసుకోవడానికి అత్తయ్య ఎందుకు ఇష్టపడలేదండి? ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నారు? అదే అర్థం కావడం లేదు పావని. అమ్మ ఎప్పుడు ఇలా చెయ్యదు. ఎవరో అమ్మకి చాడీలు చెప్పి ఉంటారు. నా అనుమానం ప్రకారం అత్తేమో అని. ఆవిడ తప్ప ఇంకెవ్వరూ అలాంటి పనులు చెయ్యరండి. అత్తయ్యని పాడు చేసింది ఆవిడే. అత్తయ్య మాటలు విని అమ్మ ఏదేదో మాట్లాడుతుంది. నాన్న, అభి, అఖిల్ కూడా బాధపడ్డారు. అత్తయ్య అందర్నీ అపార్థం చేసుకుంటున్నారండి. రేపట్నుంచి వసు బన్నీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. బన్నీ తన మనవడు కాదు, వసు కోడలు కాదు అని వాళ్ల మొహం మీదే చెప్పి మళ్లీ తన మొహం చూడొద్దు అన్నారు. అన్నిటికీ అభియే ఉన్నాడు పావని. వసు బన్నీల్ని అభియే కాపాడాలి. అభియే వాళ్ళని ఓదార్చాలి. పద. అదృష్టం అంటే నీదేనే. ఒక మొగుడు పోయినా ఇంకో మొగుడు దొరికాడు. ఇంత పెద్ద కుటుంబానికి కోడలివయ్యా. నువ్వేం చెప్పినా అభి వింటున్నాడు. మా వదిన మాటను కాదని నీ కొడుకును అభి దత్తత తీసుకున్నాడు. ఎవరు కాదన్నా బన్నీగాడు ఈ వంశానికి వారసుడైపోయాడు. ఆనందంగా ఉన్నావే? నాకు లేని, నాకు దక్కని సంతోషం నీకు దక్కింది.
చూసుకుంటాను. మ్. టిఫిన్ తింటావే? ఎలా తింటావో నేను చూస్తాను. గ్యాస్ లీక్ అవుతోంది. ఇప్పుడు వేసుకోవే దోశలు. ఈ పూట నీకు కడుపు మండేలా చేస్తున్నాను. ఈ రాత్రి నాకు నిద్ర పట్టడానికి ఇది చాలు. హ్మ్? ఏంటిది గ్యాస్ స్మెల్ వస్తుంది? గ్యాస్ పైప్ కట్ అయింది. రేపు గ్యాస్ స్టవ్ అతన్ని పిలిపించి రిపేర్ చేయించాలి. వసుగారు, ఏంటి ఎలా ఉన్నారు? ఏం లేదండి. అమ్మ మాటలకి ఫీల్ అయ్యారా? అంటే అత్తయ్య గారు కూడా బన్నీని ఆశీర్వదించుంటే బాగుండేది. కోపం తగ్గాక అమ్మ తప్పకుండా ఆశీర్వదిస్తుందండి. మీరేం వరి అవ్వకండి. అదే నేను అనుకుంటున్నానండి. అత్తయ్య గారి కోపం త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీరు బాగా అలసిపోయారు. త్వరగా నిద్రపోండి. నేను కొద్దిసేపు అయ్యాక పడుకుంటాను.
వసు గారు, అదేంటండి బాటిల్ మొత్తం తాగేశారు? ఆ, అది అది ఆ, దాహం అనిపించింది. దాహం వేసి తాగారా లేక ఆకలేసి తాగారా? ఆకలేమీ లేదండి. మీరు ఇందాక భోజనం చేయలేదు కదా? ఈరోజు నేను ఉపవాసం. తెలుసు, నైట్ టిఫిన్ తింటారు కదా. తిన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదండి. ఏదైనా తిన్నాక మీరెప్పుడు ఇంత వాటర్ తాగలేదు. తిన్న వెంటనే వాటర్ తాగితే తిన్నది డైజెస్ట్ అవ్వదని మీరే పిల్లలకి చెప్తారు. అలాంటిది మీరు నిజం చెప్పండి, తిన్నానండి. ఏం జరిగింది? ఏం లేదండి. అమ్మ మాటలకి ఫీల్ అయి తినడం మానేశారా? అలాంటిదేం లేదండి. మీరు ఆకలితో ఉంటే నాకు బాధ అవుతుందండి. నేనేం ఆకలితో లేనండి. ఈరోజు దత్తత కార్యక్రమం జరిగినందుకు ఆనందంగా ఉన్నాను. మరెందుకు టిఫిన్ తినలేదు? తిన్నానండి. వసు గారు, మీరు నాకు అబద్ధం చెప్పకూడదు. మళ్ళీ అడుగుతున్నాను, ఏమైంది? అది అది గ్యాస్ పైపు కట్ అయిపోయింది. గ్యాస్ కూడా లీక్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేస్తే సిలిండర్ పేలిపోతుందని. మరి ఆ మాట నాకు చెప్పొచ్చు కదండి. ఎందుకండి? రేపు ఉదయం పైప్ మారుస్తారు కదా, అప్పుడు తింటాను. అంటే అప్పటి వరకు ఆకలితో ఉంటారా? 1 minute. ఏంటండి, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? టైం 10 అయిందండి. ఈ టైంలో ఫుడ్ డెలివరీ అంటే 11-12 గంటలో అయిపోతుంది. ఒక్క పూట తినకపోతే ఏం కాదండి. డైట్ చేశాను అనుకుంటాను. పదండి, వెళ్ళి నిద్రపోదాం. ఆకలితో ఉంటే నిద్రలో వస్తుంది. ఏం కాదండి, నిద్రపోతాను. నేను నిద్రపోలేనండి. నేను వెళ్ళి కార్ కీస్ తీసుకొస్తాను. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. అమ్మో, ఈ టైంలోనా? నేను రాను. నేనున్నాను కదండి, ఇంకా భయం ఎందుకు? అయినా పొద్దున్నుంచి నిష్టగా ఉపవాసం చేసి ఇప్పుడు బయట ఫుడ్ తినడం ఏంటండి? ఇంటి ఫుడ్ తింటారా? రేపు తింటాను. నేను అడుగుతుంది ఇప్పుడు తింటారా అని. అది వెళ్ళి దోసపిండి తీసుకురండి. ఎక్కడికండి? కొంపదీసి పక్కింటికా? వాళ్ళు పడుకొని ఉంటారు. ఈ టైంలో వాళ్ళని నిద్ర లేపడం బాగుండదు. పక్కింటికి కాదండి, మన ఇంటి బయటికి. సర్ప్రైజ్. మీకు దోశలు వేయటం కూడా వచ్చా?
మా అమ్మమ్మ నేర్పించారండి. అమ్మమ్మ గారి ఊళ్ళో నా చిన్నప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. ఆ, ఎవరైనా చూస్తే బాగోదేమోనండి. నేను చేసుకుంటాను. జస్ట్ మీరు ప్లేట్ పట్టుకొని కూర్చోండి. అది కాదండి. వసు గారు ప్లీజ్ కూర్చోండి. వేడి వేడి దోశ రెడీ. ఏమైందండి? చేయి కాలిందా? మ్మ్. నేను తినిపిస్తాను, అవునండి. అయ్యో వద్దండి. నెక్స్ట్ ఏ దోశ వేయమంటారు? అయ్యో చాలండి. నో వేస్. నేను ఎన్ని దోశలు వేస్తానో అన్ని దోశలు మీరు తినాల్సిందే. అన్ని దోశలు తినాలా? అన్నీ తినాలండి. అన్ని దోశలు నేను తినలేనండి. తినాలండి, అప్పుడే మీరు బలంగా ఉంటారు. లావైపోతాను. పర్లేదు. మీకు పర్వాలేదు, కానీ నాకు ఇబ్బంది. ఈ ఒక్క పూట కాస్త ఎక్కువగా తింటే ఏం అవ్వదండి. మీరు తినండి. నేను దోశలు వేస్తాను, మీరు తినండి. నేను ఇందాకే డిన్నర్ చేశాను కదండి, ఇంకా నేను తిను. మీరు వేస్తే నేను తిన్నాను, నేను వేస్తే మీరు తినరా? రోజు తింటూనే ఉన్నాను కదండి, ఈరోజు మీరు తినండి.